మన జ్ఞాపకాలు మనం పదిలం చేసుకుంటున్నాం. అబ్రహాం గారి జ్ఞాపకాలు అన్ని పదిలం చేసుకున్నారు. కనుక ఎవరి హృదయాలలోనో నిలిచిపోవాలని తాపత్రయపడుతున్న మనిషి తన బ్రతుకులో ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే, మనం కెమెరాల్లో బంధించి ఆల్బంలో పెట్టుకుంటాం ఒక పుస్తకం, జ్ఞాపకాల పుస్తకం. కొంచెం టెక్నాలజీ పెరిగి ఈ బుక్ అన్నాడు. ఈ బుక్ అంటే తెలుసు కదా మీకు, ఎలక్ట్రానిక్ బుక్ అంటే సీడీలు, ఎలక్ట్రానిక్ బుక్ అంటారు దాన్ని. కానీ దేవుడి దగ్గర ఉన్న బుక్ ఉంది చూసావా, వైరస్ వస్తే ఎరైజ్ అయిపోతాయి, మొత్తం లేచిపోతాయి మెమరీ కార్డులో ఫోటోలు. వర్షం వచ్చి తడిచిందంటే నీ ఆల్బమ్ మొత్తం దెయ్యాలవుతాం మనం. కానీ నీ జ్ఞాపకాలు చెదిరిపోని పదిలపరచబడే స్థలం ఒకటి ఉంది. నీ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. అయితే ఆ పదిలమైన జ్ఞాపకాలు నువ్వు ఆయనకి జ్ఞాపకం ఉండేంత మంచి పనులు నువ్వు చేయాలి. అందరి హృదయాలను గెలుచుకునేట్టుగానే అబ్రహాం గారు ఉన్నారు. చిన్నవాళ్ళను కూడా, సార్ ఏమండి రత్నం గారు, సార్ అనిల్ గారు, చర్చి కట్టే దగ్గర నుంచి ఆయన పడిన శ్రమ అది దేవుని గ్రంథంలో ఉన్న జ్ఞాపకం. ప్రతి మీటింగ్కి ఏమండి ఆయన పనిచేయని పరిస్థితుల్లో ఉన్నా కూడా వచ్చిన ఆ పెన్షన్ డబ్బుల్లో నేనున్నాను అని వచ్చేవాడు. మమ్మల్ని దేవుని కోసం ఇచ్చాడు వారిగా. ఇలా ప్రతి జ్ఞాపకం నువ్వు నేను గుర్తుపెట్టుకోవడం కాదు, దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఆపరేషన్ అయింది, థియేటర్ నుంచి బయటకు వచ్చాడు. ఆయన అన్న మాట నేను షాక్ అయ్యానండి. అందరూ డాక్టర్లు సక్సెస్ అయిందన్నారు, అంతా బాగా జరిగిందన్నారు. వాస్తవానికి కోమలోకి వెళ్తాడన్నారు, వెళ్ళలేదు. ఆక్సిజన్ పైపు కూడా తీశారు, అవసరం లేదన్నారు. పైపు తీశారంటే చాలా సేఫ్ అనుకున్నాం. కానీ ఆయన బయటకు వచ్చి ఏమన్నాడంటే, ఆయన అన్న మాట నేను షాక్ గురయ్యాను. అంటే అందరూ సేఫ్ అయ్యాడు అనుకున్నాం, కానీ ఆయన మనసులో మాత్రం అది లేదు. నిజంగా సేఫ్ అయ్యాడు, సేఫే. సేఫ్ అంటే ఆత్మ సేఫ్. ఆయన నాతో అన్నమాట, దేవుని పని బాగా చేయి, ఆపమాకు అన్నాడు. మాట రావట్లేదు, దేవుని పని బాగా చేయి, ఆపమాకు. ఇదండి ఆయన అన్నమాట. బహుశా ఆయనకి తెలిసిందేమో, ఆయన వెళ్ళిపోయే ముందు ఈ చిన్న సైట్ ఏదో అన్నదమ్ములు ముగ్గురు మీద వాళ్ళ నాన్నగారి సైట్ ఏదో అమ్ముకున్నారు. తనకు వచ్చిన అమౌంట్ లో మేజర్ అమౌంట్ ఆయన నిర్ణయించింది ఏంటంటే, 1 లక్షతో మా అత్తగారి ఊర్లో ఉప్పులూరులో మీటింగ్ చేయాలి నువ్వు, ఇంకొక 1 లక్ష కట్టబోయే చర్చికి నువ్వు వాడాలి. ఏమంటే 2 లక్షల రూపాయలు తను చనిపోయే ముందు తన కోసం కాకుండా దేవుడి కోసం. ఈ జ్ఞాపకాలు చాలండి దేవుడికి. తన కోసమే బిడ్డలను పెంచాడు, తన కోసమే బ్రతికాడు, తన కార్యాలు చేశాడు. ఎన్ని జ్ఞాపకాలు నీ దగ్గర నా దగ్గర కాదు, ఎక్కడున్నాయి కనుక నో డౌట్ ఆయన పరదేశంలో విశ్రాంతి పొందుతున్నాడు. కనుక ఎక్కడ రాయబడ్డాయి మన జ్ఞాపకాలు, ఎక్కడుంటాయి? మీ జ్ఞాపకాలు పదిలపరచబడేది అక్కడ.